హైదరాబాద్ మెట్రో ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. గ్రామీణ ప్రాంతంలో మెరుగైన రోడ్ల కోసం ఎలా అయితే ప్రణాళిక, అది R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఎలా అయితే ఒక ప్రణాళిక చేతి చిత్తశుద్ధితో ఇరువురు మంత్రులు సమక్షంలో ఒక ప్రణాళిక తయారు చేశామో అదే పద్ధతిలో పట్టణవాసులైన హైదరాబాద్ మెట్రో సంబంధించిన విషయంలో కూడా ఫేజ్ 1కు సంబంధించిన అంశాన్ని L&T దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసే విషయంలో చాలా క్షుణ్ణంగా డిస్కస్ చేశాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము నెక్స్ట్ క్యాబినెట్కి మళ్ళీ ఆ ఫైల్ సర్క్యులేట్ చేయాలని అధికారుల్ని ఈ క్యాబినెట్లో ఆదేశించడం జరిగింది. దీంతో పాటు ఫేజ్ 2A, ఫేజ్ 2B, ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2Bకి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా టైం టేకింగ్ కాబట్టి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసే అంశాన్ని ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దీనికి సుమారు 2,787 కోట్ల రూపాయలు 2,787 కోట్ల రూపాయలు ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2B హైదరాబాద్లో ఏ మెట్రో రైలునైతే ఎక్స్టెన్షన్ చేయాలని అనుకుంటున్నామో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొర్రీలు పెట్టిందో ఆ కొర్రీలన్నింటినీ పరిష్కరిస్తూనే ఈ ఎక్స్టెన్షన్కి సంబంధించిన లైన్ని ఎక్స్టెన్షన్కి కావలసిన భూసేకరణని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టడం కోసం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ ఆర్థిక పరంగా 2,787 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు, నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఒక అంశాన్ని కూడా అప్రూవ్ చేశాం. దానికి సంబంధించి పెద్దలు సహచార మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు. అదే రకంగా హైదరాబాద్లోని ట్రిపుల్ సి నుంచి శిల్పా లేఅవుట్ రోడ్డు వరకు, హైదరాబాద్లోని ICCC నుంచి శిల్పా లేఅవుట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల రోడ్డు అంటే హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసే దాన్ని ఈరోజు ఫ్లైఓవర్కి సంబంధించింది ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది.